నమస్తే. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవ్వడం సంచలనం రేపుతున్నది. ఇవాళ అన్ని పేపర్స్లో అది ప్రధాన వార్త. కొన్ని పేపర్లు దీన్ని పాజిటివ్గా సూచించినాయి. ప్రపంచ బ్యాంకు తెలంగాణకు అండగా నిలబడుతుంది అని కొన్ని ప్రధాన పత్రికలు వార్తలు రాసినాయి. 1-2 పత్రికలు ఇది తెలంగాణకు నష్టం చేస్తుంది అన్నది కొంతమంది చెప్తున్నారు. సో లాభం జరుగుతుందని చెప్తున్న పేపర్లే ఎక్కువగా మనకి ఇవాళ కనిపిస్తున్నాయి. సో ఏం జరుగుతున్నది? ప్రపంచ బ్యాంక్ అనగానే ప్రపంచ బ్యాంకు విధానాల మీద యుద్ధం చేసేది ఎవరంటే కమ్యూనిస్టులు. సో వాళ్ళ స్పీచెస్లో మనం చూసినప్పుడు ఈ సరళీకృత విధానాలు, ప్రపంచీకరణ, ప్రపంచ బ్యాంకు విధానాలు ఇది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ ఫైట్ అంతా వీటి మీద నడుస్తున్నది. మరి నిన్నటి ఈ ఈక్వేషన్ పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి? పాజిటివ్గా ఉన్నారా ఈ పరిస్థితుల్లో? సో అందరి ట్రెండ్ మారినట్టు వాళ్ళ ట్రెండ్ కూడా మారిందా? ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సిపిఎం సీనియర్ నాయకులు వీరయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో మీరు ఎట్లా చూస్తున్నారు సార్? ఇది పాజిటివ్గా చూడాలా, నెగిటివ్గా చూడాలా? తెలంగాణకి ఇది లాభం చేకూర్చే అంశమా? ఎందుకంటే 4 అంశాల మీద వీళ్ళు ప్రధానంగా ఫోకస్ అని అంటున్నారు. ఒకటి మూసీ సుందరీకరణ, రెండోది స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్యము, ఇంకొకటి 4వ నగరం ముచ్చర్ల మహేశ్వరం 4వ నగరం నిర్మాణం కోసం మన ముందుకు వస్తున్నది ప్రపంచ బ్యాంక్, మనకు అండగా నిలబడుతున్నది, అప్పులు ఇవ్వబోతున్నది అన్నది చాలా పాజిటివ్గా చెప్తున్నారు. మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఇప్పుడు అండగా నిలవటం అనే పదమే ఆలోచించాల్సిన పదం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వరదలు వస్తాయి, దేశంలో జనమందరూ, రాష్ట్రంలో జనమందరూ అండగా నిలబడతారు, ఉదారంగా విరాళాలు ఇస్తారు, చేయగలిగిన సాయం చేస్తారు. దాన్ని అండ అంటాం. ఏం ఆశించకుండా చేసేది సహాయం అంటాం. ప్రపంచ బ్యాంకు చేసేది సహాయము కాదు, అండా కాదు. ప్రపంచ బ్యాంకు చేసేది ఒకటి వ్యాపారం, వడ్డీ వ్యాపారం. రెండవది అమెరికా లాంటి దేశాలకు ఉపయోగపడే ఆర్థిక విధానాలను ఒప్పించటం. తాను ఇచ్చే స్థానంలో ఉంది కాబట్టి, పై స్థానం ఇచ్చే స్థానం అంటే పుచ్చుకునేవాడి స్థానం కింద ఉంటుంది. ఆ కింద ఉన్నవాడు ఇచ్చేవాడి మొట్టికాయలకు తలొగ్గిననుకో, తలొగ్గే అవకాశం ఉన్నప్పుడు, లేదా మెడలు వంచితే తల వంచే అవకాశం ఉన్నప్పుడు విధానాలను మార్పించి అమెరికా లాంటి దేశాలకు సహాయపడేటువంటి, బహుళజాతి సంస్థలకు సహాయపడేటువంటి రోల్. ఈ 2 పాత్రలు ప్రపంచ బ్యాంకువి. అందుకని ఇప్పుడు ప్రపంచ బ్యాంకు దగ్గరికి ఏ పర్పస్లో పోతున్నారు అనేది, ఇప్పుడు 4 ప్రాజెక్టులు అంటున్నారు. 4 ప్రాజెక్టులకు తీసుకునే అప్పులు ఎలాంటివి? ప్రపంచ బ్యాంక్ అనేది కొత్త కాదు, 2వ ప్రపంచ యుద్ధంలో పుట్టింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పుట్టిన సంస్థ ఇది. భారతదేశానికి కూడా అదేం కొత్త కాదు. చాలామంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ అప్పులు మొదలైనాయని. కాదు, అంతకు ముందు నుంచే ప్రపంచ బ్యాంకుతో అప్పులు, లావాదేవీలు ఉన్నాయి. ఓకే. అయితే ప్రపంచ బ్యాంక్ ఇచ్చే అప్పులు 2 రకాలు. నేను ముందే చెప్పాను. ఒకటి వడ్డీ వ్యాపారం, అన్ని బ్యాంకులు ఇచ్చినట్టే ప్రపంచ బ్యాంకు కూడా అప్పు ఇస్తుంది, వడ్డీకి ఇస్తుంది, వసూలు చేసుకుంటుంది. అలాంటి అప్పులు భారతదేశం చాలాసార్లు చేసింది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కాకముందు కూడా చేసింది. అది రొటీన్ అప్పు. అట్లా కాకుండా కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కోసం ఇచ్చేటువంటి అప్పులు, అవి పునర్వ్యవస్థీకరణ అప్పులు అంటున్నాం. ఓకే. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ అప్పులు అన్నారు. అవి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అప్పులు. ఇది డిఫరెన్స్. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ అంటే ఎటువైపు పునర్వ్యవస్థీకరణ చేయాలి? ఉన్న స్ట్రీమ్ని మార్చేయటం, అప్పటికే అమల్లో ఉన్నటువంటి ఒక డైరెక్షను, విధానాన్ని మార్పు చేయటం. ఆ మార్పు చేయించింది వరల్డ్ బ్యాంకు చంద్రబాబు నాయుడుతో. ఆ మార్పు ఎటు అంటే అది ప్రో అమెరికా, ప్రో మల్టీనేషనల్ కంపెనీస్ మార్పు. అది ఓకే. దాని నుంచి వచ్చినాయే లిబరలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలు పేరు. అది ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్ సోర్సింగ్, ఇవన్నీ దాని నుంచి వచ్చినటువంటి పరిణామాలు. అందుకే మామూలుగా అన్ని బ్యాంకులు ఇచ్చినట్టే ఇచ్చేటువంటి అప్పు, వడ్డీ ఎక్కువనా తక్కువనా, లాంగ్ టర్మ్లోనా షార్ట్ టర్మ్లోనా, వీటిని బట్టి ఎవరైనా లెక్కలు వేసుకుంటారు, తీసుకుంటారు. అది పెద్ద సమస్య కాదు. అక్కడి నుంచో దగ్గర నుంచి అప్పు తీసుకోవాల్సిందే. ఎవరి దగ్గర కొంచెం మనకు కండిషన్స్ బాగున్నాయి అనుకుంటే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం, వరల్డ్ బ్యాంక్ దగ్గరనే బాగుంటే అక్కడి నుంచే తెచ్చుకుంటాం. కానీ ఇది ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అప్పులైనప్పుడు డేంజర్.
అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా అదేనా, 4 వాటి మీద మేము లోన్లు తెస్తాం, అప్పులు తెస్తాం అన్నది వీళ్ళు చెప్తున్న పాయింట్. అక్కడే అనుమానం వస్తుంది. మూసీ కావచ్చు, లేకపోతే ఈ 4 ప్రాజెక్టులు చెప్తున్నారు. ఈ 4 ప్రాజెక్టులు కూడా కొంత కీలకమైనవి. ఇక్కడ కొంత అనుమానానికి అవకాశం కనపడుతోంది. ఓకే, మనకు పూర్తి వివరాలు వస్తే తప్ప నిర్దిష్టంగా మనం ఫైనల్ ఒపీనియన్కు రాలేము. ఓకే, ఈ 4 ప్రాజెక్టుల కోసం అన్ని బ్యాంకులు ఇచ్చినట్టే అప్పు ఇచ్చింది అనుకోండి, బాధపడాల్సిందే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అట్లా కాకుండా కండిషనాలిటీస్ ఉన్నాయి అనుకోండి, అది ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైనది అవుతుంది. ఓకే, మరి ఇవన్నీ తెలిసినోడు రేవంత్ రెడ్డి, ఇవన్నీ తెలియనోడు కాదు. అవును, కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయం చేస్తున్నాళ్ళు. అందుకని మంచి చెడ్డలు తెలవక చేసే ఒప్పందాలు కాదు, ప్రయోజనాలే కీలకం. ఎవరి ప్రయోజనాలకు తలొగ్గుతున్నారు. ఇది లేదు మన ప్రయోజనాల కోసం మనకు అవసరమైన టర్మ్స్లో అప్పు తెచ్చుకుంటున్నారా, ఈ రెండిట్లో ఏది అనేది తేలా. నేను ఒక చిన్న పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. నేను అనుకోవడం ప్రజారోగ్యం అన్నది ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు, కానీ ప్రజారోగ్యంలో మన హైదరాబాద్లో ఉన్న హాస్పిటాలిటీ అన్నది మొత్తం విదేశాలు వచ్చినాయి ఇక్కడికి. కేర్ కానీ, రెయిన్బో కానీ ఇట్లాంటి హాస్పిటల్లో విదేశీ పెట్టుబడులు వచ్చున్నాయి. వరల్డ్ బ్యాంక్ వీటి మీద ఫోకస్ ఎందుకు పెడుతుంది అన్నది ఒకటి, ఎందుకంటే వాళ్ళవే కంపెనీలు, వాళ్ళదే వ్యవస్థ అంతా కార్పొరేట్ కాబట్టి. ఇంకోటి స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల ప్రభావం చాలా విపరీతంగా పెరిగిపోయిన ఈ క్రమంలో వీళ్ళు వీటికి అప్పులు ఇస్తారన్నది రెండోది. అంటే వీళ్ళు ఈ రెండింటి మీద ప్రధానంగా ఫోకస్ చేసి ప్రజల నుంచి కొంత తిరుగుబాటు వస్తుందని ఈ 2 అంశాలను పెట్టిరేమో నా అనుమానం. అంటే ఈ 2 కూడా పెట్టకపోతే అరే ఇవి రెండింటి మీదనే తెస్తారా, దేనికోసం ఇవన్న ఒక చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకొకటి ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ ఏదైతే ఉందో దాన్ని కూడా డిఓటి ఆ పద్ధతిలో కాంట్రాక్ట్లకి లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి అప్పగించే అవకాశం అన్నది ఒకటి. అండ్ ఈ ముచ్చర్ల, ఈ మహేశ్వరం నిర్మాణంలో కూడా ఖచ్చితంగా ఇందులో కాంట్రాక్టర్ల వ్యవస్థ ఎట్లాగో ఉంటుంది. ఈ అనుమానాలు అయితే నాకు చాలా క్లియర్ కనబడుతున్నాయి. ఇందులో 2 కాంట్రాక్టర్ల వ్యవస్థ అనేదేమో చాలా చిన్న విషయం, మనలాంటి వాళ్ళకి చాలా పెద్ద విషయం అది, ఎందుకంటే కోట్లు తింటారు కాబట్టి. కానీ ఈ ఓవరాల్ ప్రాజెక్ట్లో చూస్తే ఏదో ఒక కాంట్రాక్ట్, ఎవరో ఒకరు కాంట్రాక్టర్ పనిచేయాల్సిందే. అందులో వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళు దండుకుంటారు. ఎంత పర్సెంటేజ్ దండుకుంటారు అనేది, ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కట్టినట్టు మళ్ళీ అవి కూలిపోయినట్టు ఉంటాయా, లేకపోతే అది గట్టేదేదో గట్టి కాస్త ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ పెట్టి ఎక్కువ తింటారా, ఇవన్నీ అది మనం ఇష్యూ టు ఇష్యూ చూడాలి. వాటికంటే కీలకమైనది ఏమిటంటే వరల్డ్ బ్యాంకు ఈ ప్రాజెక్ట్స్ మీద ఎందుకు దృష్టి పెట్టింది అన్నప్పుడు, ప్రపంచంలో చైనాతో జనాభాలో పోటీ పడుతున్నది ఇండియా. ఈ మధ్య వచ్చినటువంటి వార్తల ప్రకారం చూస్తే చైనాని క్రాస్ చేసిందనే వార్తలు వచ్చినాయి, ఆధారం లేదు, కానీ దాదాపు పోటీ పడుతుంది. అంటే ద బిగ్గెస్ట్ ఓపెన్ మార్కెట్ ఇన్ ఇండియా, ప్రపంచంలో ద బిగ్గెస్ట్ ఓపెన్ మార్కెట్ ఇండియా. ఓపెన్ మార్కెట్ అని ఎందుకు అంటున్నాను, చైనా గవర్నమెంట్ చాలా క్యాలిక్యులేటెడ్. ఏ ఒప్పందం చేసుకున్నా మా ఇల్లు మీకెంత దూరం, మీ ఇల్లు మాకంత దూరం, ఈ లెక్కలన్నీ వేసుకుంటుంది, నువ్వు వస్తేరా లేకపోతే లేదంట. ఓకే, మన గవర్నమెంట్స్ అట్లా కాదు, తల వంచుతున్నాయి. లెమ్మంటే లేస్తున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు. ఆడ మోడీని అదే చూస్తున్నాం మనం, చంద్రబాబు నాయుడు గారిని అట్లీగా చూసాం. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ పని చేస్తున్నాడు అని భయం వేస్తుంది. ఓకే, భయం వేస్తుంది. అందుకని వాళ్ళ దృష్టి పడడానికి స్కోప్ ఏంటి అంటే, ఇప్పుడు జనాభాలో అతిపెద్ద దేశం అంటే అర్థం ఏంటిది, బిగ్గెస్ట్ మార్కెట్. రెండోది ఏమిటి, హెల్త్ మార్కెట్ కూడా. అత్యధిక మంది రోగులు ఉండేది భారతదేశమే. జనాభాలో చైనాతో సమానంగా ఉన్నా చైనాలో హెల్త్ ప్రొటెక్షన్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేనంత ఉంది. అసలు ప్రొటెక్షన్ లేనిది ఇక్కడ, మొత్తం వ్యాపారం ఇక్కడ. కాబట్టి ద బిగ్గెస్ట్ హెల్త్ మార్కెట్ ఇది. కాబట్టి వరల్డ్ బ్యాంక్ దృష్టి, మల్టీనేషనల్ కంపెనీస్ దృష్టి ఇండియా మీద ఉంటుంది. ఇండియాలో భాగం తెలంగాణ. సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకునే అవకాశం వస్తే అదొక పద్ధతి, లేకపోతే ఒక్కొక్క ముక్కను చేసుకుంటారు. చంద్రబాబు నాయుడుతో చేసుకున్నట్టే చేసుకుంటారు. ఇదొకటి. రెండోది, ఆల్రెడీ విదేశీ పెట్టుబడులు వచ్చినాయి కదా, వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ సింగపూర్ క్యాపిటల్ కనపడుతుంది. మనుషులే ఇక్కడ పుట్టిన వాళ్ళు కనపడతారు ఇక్కడ.
తెలుగు వాళ్ళకి చాలా మంది అమ్మేసుకున్నారు కూడా వాళ్ళకి. అది. చాలా హాస్పిటల్స్. అది ఇక్కడ మనకు కనపడేదంతా మనుషులు మనోళ్ళు, అంతే. కానీ కంట్రోల్ వాళ్ళది కాదు. అవును. సింగపూర్ కంట్రోల్ మెయిన్గా అవును. అది చూస్తున్నాం మనం. కానీ అంతకంటే పెద్దోళ్ళు కూడా పోటీ పడుతుండొచ్చు ఒకటి. రెండోది టెక్నాలజీ ఫాస్ట్ చేంజింగ్. ఈ మారుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా అనేక మార్పులు హెల్త్ రంగంలో కూడా వస్తాయి. ఆడ పోటీ ఉంటుంది. అవును. ఇక్కడ హెల్త్ మార్కెట్ని ఇంకా ఎంత క్యాప్చర్ చేయగలం అనేది వాళ్ళ ప్లాన్లో ఉంటుంది. ఎందుకంటే ఈ ఈ- నువ్వు ఎన్ని హాస్పిటల్స్ కట్టినా తరగవు. హైదరాబాద్లో ఇంకా నడుస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టుబడులు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకుంటామంటున్నది పబ్లిక్ హెల్త్ మీద కదా, ప్రైవేట్ హాస్పిటల్ రంగం మీద కాదు కదా. గవర్నమెంట్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టాల్సింది ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిన నిధులు ప్రజారోగ్యం అంటే పబ్లిక్ హెల్త్ మీద పెట్టాలి కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్, అటువైపు ఫార్మా, ముచ్చర్ల ఫార్మా, ఈ రెండింటికి సంబంధం ఉంది కదా. అవును. అవి గవర్నమెంట్ కాదు, ప్రైవేట్. అవి ప్రైవేట్. ముందు మీరు చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా డెవలప్ చేస్తున్నట్టు కనపడతాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేస్తాయి. కానీ ఈ మందులన్నీ ఏ మందులు వాడాలి ఇక్కడ? ఏ బిజినెస్ పెరగాలి? వాళ్ళకు డాక్టర్ల ఫీజులు బిజినెసే కాదు కదా, మందులే. వాళ్ళ బిజినెస్ అంతా మందులు, టెస్టులు చేసేటువంటి మెషినరీ, అవి కదా వాళ్ళ బిజినెస్ ప్రధానం. అందుకని అక్కడ ఫార్మా రంగంలో ఇప్పటికే ప్రపంచంలో మొదటి స్థానం దాదాపు ఇండియా. ఫార్మా రంగంలో కూడా ఎస్పెషల్లీ తెలంగాణ మొదటి నుంచి. అందుకే వ్యాక్సిన్ అంటే ఏ వ్యాక్సిన్ అయినా ముందు ఇక్కడ తయారయ్యేది. మోడీ వచ్చిన తర్వాత మనం చేసుకున్న పాపం మోడీని ఎన్నుకోవటం. ఆయన వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్ ఆలస్యమైంది. ఆ వచ్చింది కూడా ముందు విదేశాలకు పోయి తర్వాత మిగిలింది మనకు వచ్చింది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే వందల వ్యాక్సిన్లు ఇక్కడ తయారై ప్రపంచానికి సప్లై చేసినాం మనం. ఆ బేస్ ఉంది ఇక్కడ. ఫార్మా రంగం ఆ రూపంలో ఇంపార్టెంట్. అందుకని భవిష్యత్తులో బాగా వ్యాపారం జరిగేది ఆ రంగం. ఆల్రెడీ బేస్ తయారై ఉన్న రాష్ట్రం ఇది. అందుకని ప్రపంచ బ్యాంక్ కన్ను సహజంగా దాని మీద పడుతుంది. రెండోది టెక్నాలజీకి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ. ఇప్పుడు డెవలప్ అయ్యేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా భారతదేశాన్ని అందుకోవాల్సినంత అందుకోలేదు. ఇప్పుడు పోటీ పడుతున్నాయి ఎవరు అని అంటే అమెరికా, చైనా పోటీ పడుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అది ఇప్పుడు ఇండియాలో మార్కెట్ ఫ్లరిష్ కాబోతోంది. ఫ్లరిష్ కాబోతోంది. అది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే అసలు ఈ దేశంలో ఈ రంగం ఆ రంగం కాదు, మొత్తం దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కంట్రోల్ వస్తే అమెరికాకు, వాణిజ్య సంస్థలకు ఇక్కడ ప్రతిదాన్ని వెళ్తుంది. అది ఇంకా ఇది అది తేడా లేదు. మన లాట్రిన్ దగ్గర నుంచి విమానాల వరకు అన్నిటినీ వెళ్తుంది అది. అందుకని ఇది చాలా కీలకమైన రంగాలు. ఇక వీటిల్లో చాలా చిన్నది అని చెప్పగలిగింది ఏదన్నా ఉంటే ఆ మూసీ సుందరీకరణే. అయితే ఆ మూసీ సుందరీకరణ మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేస్తుంది. హెల్త్ అనేది సాధారణ ప్రజల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఏవో చేయబోతున్నారని హడావుడి పాజిటివ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ఈ రెండు తోడ్పడవచ్చు. మిగతా రెండు జనానికి అర్థం కానివి. అక్కడ చాలా జరగవచ్చు. అయితే వీటి కోసం పెట్టేటువంటి కండిషనాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ ఏమిటి అనేది ఇప్పుడే మనకు బయటికి రావు. ముందు పాజిటివ్ అంశాలు బయటకు వస్తాయి. పత్రికలన్నీ పాజిటివ్గా కొడతాయి. కండిషన్స్ అన్నీ తర్వాత ఇంటర్నల్గా జరిగే ఒప్పందాలు కదా, అవన్నీ బయటికి చెప్పరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఎప్పుడు బయటకు వచ్చినాయి కండిషన్స్? రహస్యంగా పెట్టారు. అత్యంత రహస్యంగా ఉన్న కండిషన్స్ని సిపిఎం బయటపెట్టింది. సిపిఎం ఆ కండిషన్స్ బయటపెట్టుమని అసెంబ్లీలో కొట్లాడింది. రాష్ట్రమంతా క్యాంపెయిన్స్ చేసింది, పెద్ద పెద్ద పోరాటాలు చేసింది. అసలు కండిషన్సే లేవు, ఇదంతా అబద్ధం అని చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. మీరు పెట్టకపోతే మేము పెడతామన్నాం. అప్పుడు అంత ఉందా మీ దగ్గర అన్నాడు. మేము స్పీకర్ టేబుల్ మీద పెడతాం. ఆనాడు పెట్టిన ప్రధాన కండిషన్స్ ఏంటి మీరు మొత్తం ఆ తర్వాత అన్ని చూస్తున్నాం కదా మనం. మొత్తం ప్రైవేటీకరణ అంతా, అవుట్సోర్సింగ్, ప్రైవేటీకరణ, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ని కుదించటం, ఎవ్రీథింగ్
అవన్నీ నిజమని తేలింది. ఇప్పుడు అన్నీ నిజమని తేలింది. ఆ రోజు తీసుకెళ్ళి స్పీకర్ టేబుల్ మీద పెట్టిన తర్వాత స్టన్ అయ్యారు. బయటపడ్డదని వాళ్ళు అనుకోలేదు, మా చేతికి వచ్చిందని అనుకోలేదు వాళ్ళు. ఏదో హడావుడి చేస్తున్నారు, ఆఫీసర్ ఈ ఆఫీసర్ ఏదైనా ఒప్పందిస్తే హడావుడి చేస్తున్నారు అనుకున్నారు వాళ్ళు. మొత్తం డాక్యుమెంట్ చేతుల్లో ఉందనేది వాళ్ళు ఊహించలేదు. అప్పుడు శాసనసభ్యులందరూ డిమాండ్ చేశారు, మా అందరికి కాపీలు ఇవ్వండి అని. అప్పుడు మల్టిప్లై చేసి ఎస్ ఇది నిజమే అని అంగీకరించి శాసనసభ్యులందరికీ ఇచ్చారు. అందుకని సిపిఎం సహజంగానే మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఈ విషయంలో. వరల్డ్ బ్యాంక్ పాలసీసు ఈ దేశంలో అధికారంలో ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్గా తెలుసు, వాళ్ళన్నీ చర్చించి చేస్తారు కాబట్టి. ఓకే, అధికారంలో ఉన్న వాళ్ళ తర్వాత వాటి గురించి బాగా తెలిసింది సిపిఎంకే. ఎందుకంటే మొత్తం వాటిని బయటపెట్టింది. 5 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. కానీ ఇక్కడ ప్రయారిటీ ఏంటి అన్నది కూడా ఒకటి సార్. ఇప్పుడు అప్పులు సరే తెస్తున్నారు, దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది కూడా చాలా కీలకమైన అంశం. ఉత్పత్తి రంగాల మీద పెట్టట్లేదు అన్నది, ఎడ్యుకేషన్ మీద లేదు, హెల్త్ మీద లేదు, ఉపాధి మీద లేదు, లేకపోతే స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఇండ్లు, వీటి మీద పెట్టకుండా ఈ మూసీలను ఇంకోటనో వీటి మీద ప్రధానంగా పెడుతుంది. వాటిని చేయొద్దనట్లేదు, బట్ ప్రయారిటీ బేస్ ఏంది, తెలంగాణకి ఇప్పుడు తక్షణ అవసరం ఏంటి అన్న దాని మీద ఫోకస్ చేయట్లేదు అన్నది ఒక పాయింట్. ఇక్కడ ప్రభుత్వం విధానం ప్రజలకు సేవ చేయడం అనుకున్నప్పుడు ఒక రకం ఉంటుంది. వ్యాపారం వైపు పోవటం, మల్టీనేషనల్ కంపెనీస్తో లావాదేవీలు నడపటం అనుకున్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది మొదటిది, సంక్షేమ రాజ్యం అనేది ప్రభుత్వ పాలసీ అయితే అప్పుడు విద్యారంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, వైద్య రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, రోడ్స్ ఎట్లా వేసుకోవాలి, పేదలందరికీ ఇంటి వసతి ఎట్లా కల్పించాలి, ఇలాంటివన్నీ రంగంలోకి వస్తాయి. ఉపాధి ఎట్లా కల్పించాలి, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ పాలసీస్ అవి కాదు. ప్రపంచ బ్యాంకు ప్రజలకు సేవ చేయడం కోసం రాలేదు, ప్రజలు అనే యాంగిల్ ఉందా ప్రపంచ బ్యాంకు ఐడియాలజీలో, అసలు వాళ్ళ భావజాలంలో? చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రయోగం తర్వాత అది ట్రయల్, ఇక్కడ ఇండియాలో ట్రయల్ అది. ఓకే, ఇండియాలోనే ట్రయల్ అది. ఆ ట్రయల్ తర్వాత ప్రపంచ బ్యాంకు నేర్చుకున్నది ఏమిటి అంటే, నేను చేయదలుచుకున్న దాన్ని సూటిగా చేస్తూ పోతే ప్రజలకు సులభంగా అర్థమైపోతుంది, తిరగబడుతున్నారు. కాబట్టి అది తేనె పూసిన కత్తిలాగా ఉండాలి. అంటే పాజిటివ్గా అందంగా కనపడాలి, ఎంటర్ అవ్వడం అందంగా ఎంటర్ అవ్వాలి, అది రాక్షసిలాగా ఆవహించాలి, చూడడానికి అందంగా ఉండాలి, జనం అంగీకరించేదిగా ఉండాలి. ఇది వరల్డ్ బ్యాంకు దృక్పథంలో వచ్చిన మార్పు. అందుకే వరల్డ్ బ్యాంక్ ఏం చేసి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నో సబ్సిడీస్ అనేది, నో సబ్సిడీస్, నో ఫ్రీ, ఇవన్నీ పెట్టేది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏమంటుంది, వెల్ఫేర్ను విస్మరించొద్దు అంటది. పేదల వెల్ఫేర్ను విస్మరిస్తే దేశం ముందుకు పోదు అంటది. అంటే వరల్డ్ బ్యాంక్ కూడా పేదల సంక్షేమం కోసమే ఉన్నది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చుకుంటూ తను చేయదలుచుకున్నది చేయాలి. అందులో భాగమే ఇప్పుడు హెల్త్ చెప్పిన, స్కిల్ యూనివర్సిటీ చెప్పిన. కానీ అన్నింటిలోనూ అసలు విషయం వేరే ఉంటుంది. ఆ కండిషన్స్ వేరు, ఆ వ్యాపార అభివృద్ధి. అది లేకపోతే సింపుల్గా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ అప్పులకు పోవాల్సిన అవసరం లేదుగా. వడ్డీకి అప్పు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దానికి ప్రపంచ బ్యాంకు వరకే వెళ్ళాల్సిన అక్కడ కూడా లేదేమో. అది ఇక మార్కెట్లో ఎక్కడ ఏది బెటర్గా అందుబాటులో ఉంటే అది తెచ్చుకుంటారు కదా. దానికి ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అని ఎప్పుడు చెప్పగలమంటే 4 ఆప్షన్స్. మీకు కరెక్ట్గా కనిపిస్తున్నదా? ఇప్పటికే 7 lakh crores అప్పు అయిందని ప్రభుత్వమే వైట్ పేపర్ రిలీజ్ చేసింది, చెప్తున్నారు. మేము 30,000 కోట్ల రూపాయలు కిస్తీలకి కట్టినాం కేసీఆర్ చేసిన అప్పులకని వీళ్ళే అంటున్నారు, బడ్జెట్లో చూపించారు, వాస్తవం కనబడుతున్నది. మరి ఈ సందర్భంలో వీళ్ళు చేయబోయే ఈ అప్పు, చేసిన అప్పు, ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తున్నదా? అసలు అప్పు చుట్టూ తిప్పకూడదు. అప్పు చుట్టూ తిప్పడమే ఒక రాజకీయం. అసలు ఈ దేశంలో అప్పు చేయని రాష్ట్రం ఏదన్నా ఉందా? అసలు మోడీ వచ్చిన తర్వాత ఎంత అప్పు పెరిగింది భారతదేశానికి? తెలంగాణ పెరిగినటువంటి పెరుగుదల రేటు కంటే భారతదేశం అప్పు పెరుగుదల రేటు ఎక్కువ. అది మోడీ తప్పు కాదు, ఇది కేసీఆర్ తప్పు కాదు, ఓకే, రేపు రేవంత్ రెడ్డి చేస్తే ఆయన తప్పు కాదు. అసలు అప్పు చేయకుండా ఏ రాష్ట్రం ఉండదు, ఏ దేశం ఉండదు.
ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద అప్పుల పాలైన దేశం ఏదో తెలుసా? అమెరికా. చాలామంది ఆశ్చర్యపోతారు. అతిపెద్ద అప్పుపడ్డ దేశం ఏదంటే అమెరికా. దేనికి పెడుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. అంతే, దేనికి పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థలో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్న దాని కొద్ది మార్కెట్ పెరుగుతుంది, జనరేట్ అవుతుంది, అభివృద్ధి అవుతుంటుంది. అది కీలకం. అందుకని మన దేశంలో కూడా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే వైపు చర్యలు ఉండాలి. వరల్డ్ బ్యాంకు పాలసీసు అందుకు విరుద్ధంగా ఉంటాయి. పెట్టుబడిదారుల లాభాలు పెంచేవిగా ఉంటాయి. అందుకే మీరు చూడండి, సరళీకృత విధానాల పేరుతో 1990 తర్వాత వచ్చినటువంటి విధానాలన్నీ వాటి పర్యవసానాలు ఏంటి? సిపిఎం ఆ రోజు ఏం చెప్పిందో ఇప్పుడు అవే జరిగినాయి. నెంబర్ 1, నిరుద్యోగంలో స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడు లేనంత ఎక్కువ నిరుద్యోగం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ పాలసీస్ వచ్చిన తర్వాత సామాజికంగా వేధింపులు, దాడులు విపరీతంగా ఇండియన్ హిస్టరీలో ఇప్పుడున్నన్ని ఎప్పుడు లేవు. ఇవి ఎందుకు వస్తాయి? వ్యాపారీకరణ పెరుగుతున్న కొద్దీ మహిళను వ్యాపార సరుకుగా చూడడం పెరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్లో నీకు నగ్గంగా కనపడుతుంది కదా అమ్మాయి. అంతే కదా, ఇంత పిల్లోడి దగ్గర నుంచి అంతెత్తు ముసలోడి వరకు అందరూ చూస్తారు కదా, అటెంప్ట్ అవుతాడు కదా. అంతే. దాని ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. పర్యవసానాలు అట్లా ఉంటాయి. మహిళలకు భద్రత లేకుండా పోవటం, తర్వాత ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగ్. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏ కంపెనీకి వెళ్ళండి మీరు, ఆల్మోస్ట్ 70% కాంట్రాక్ట్ వర్కర్స్, దట్టు వలస కూలీలు. ఇండస్ట్రీస్లో, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వలస కూలీలు. వాళ్ళు జైళ్ళలో ఉన్నట్టే, గేట్ నుంచి బయటికి రారు. 12 hours డ్యూటీ, నైట్ షిఫ్టా, డే షిఫ్టా. బానిస చాకరీ అవుతుంది. చాలామందికి అర్థం కావట్లేదు, తెలియదు, ఎందుకంటే పోయి చూడలేదు కదా వీళ్ళందరూ. 20 ఏళ్ల కింద ఉన్నట్టే కంపెనీలు ఉన్నాయనుకుంటున్నారు. లేవు. కంపెనీ బోర్డు ఉంది, అట్లా లోపల వర్కింగ్ కండిషన్స్ అట్లా లేవు, మొత్తం మారిపోయినాయి. ఇవన్నీ ధరలు. అసలు ఈ ధరలు ఎప్పుడన్నా చూసి లేవు, విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ ధర, డీజిల్ ధర ఇట్లా ఉంటుందని ఎప్పుడన్నా ఊహించినాం అసలు మనం? బెండకాయ 80 రూపాయల కిలో, టమాటా 200 రూపాయల కిలో పెట్టి కొంటామని మనం ఎప్పుడన్నా ఊహించినాము? నెవర్ కదా. అనూహ్యమైనటువంటి దశలో ప్రజల కష్టాలు పెరుగుతున్నాయి. ప్రజల చేతిలో డబ్బు కూడా పెరగలే, దానంత స్థాయిలో ఇది కూడా పెరగాలి. పెరిగితే ఇది సమస్య అనిపించేది కాదు. తర్వాత ఆర్థిక అసమానతలు. ఇప్పుడు స్టిగ్లిట్జ్ నాయకత్వంలో చేసిన అధ్యయనం. స్టిగ్లిట్జ్ అంటే ఐడియా ఉంది కదా, వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేసినోడు, వరల్డ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినోడు, నోబెల్ బహుమతి పొందినోడు. ఆయన డైరెక్షన్లో, ఆయన పర్యవేక్షణలో జరిగినటువంటి సర్వే తేల్చింది ఏమిటి? బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఉన్న ఆర్థిక అసమానతల కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నదని. అంటే లోయెస్ట్ పెయిడ్ వర్కర్కి, హయ్యెస్ట్ ఎర్నర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సు తెల్లదొరలు పరిపాలించేటప్పటికంటే ఇప్పుడు ఇండియాలో ఎక్కువ ఉందని వరల్డ్ బ్యాంక్ పాలసీస్ ఫలితం ఇది. తర్వాత ఐక్యరాజ్య సమితి కేటగరైజ్ చేసింది కొన్ని దేశాలని. భారతదేశం ఆర్థిక అసమానతల దేశం కిందకి వచ్చింది. చరిత్రలో ఇంతవరకు ఐక్యరాజ్య సమితి ఇట్లా కేటగరైజ్ చేయలే, ఫస్ట్ టైం ఈ 1 yearలో ఈ కేటగరైజ్ చేసింది. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు పర్యవసానాలు. మరి లాభాలే జరగలేదా? లాభాలే జరగలేదా అంటే ఇప్పుడు చాలామంది, చంద్రబాబు నాయుడు కూడా చెప్పేవాడు, నేను రాకముందు సెల్ ఫోన్ ఉందా అనేవాడు ఆయన. అందరూ ఆయన రాకముందు ఎడ్ల బండి మీద పోయారా? చెకుముకి రాళ్లతో నిప్పు కొట్టినోడు ఆదిమానవుడు. అక్కడి నుంచి టెక్నాలజీ మారుతూ జరగాల్సిన ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అది ఎవరి అధికారంలో ఉన్నా జరుగుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరుంటే వచ్చింది? అంతే కదా. అమెరికాలో బైడెన్ లేకపోతే వచ్చేది కాదు అది. అందుకని ఎవరు అధికారంలో ఉన్నారనే దాంతో నిమిత్తం లేదు. టెక్నాలజీ ఎప్పుడు ఫాస్ట్ చేంజింగ్, అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. అందుకని దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రజలకు. కానీ ఆర్థికంగా అత్యధిక ప్రజలు పేదరికంలోకి, ఆరోగ్యం, విద్య, వైద్యం వీటికి ఖర్చు పెట్టుకోలేని స్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక కుటుంబం ఆదాయంలో అత్యధిక ప్రజలకి భారతదేశంలో ఇంటి అద్దెకు 1/4 పోతుంది, పిల్లల చదువులకు 1/4 పోతుంది, హెల్త్కు 1/4 పోతుంది. ఇక కుటుంబం బతకడానికి మిగిలిన 1/4 25%తోని ఫ్యామిలీ బతకాలి. ఆన్ యావరేజ్ లెక్క
ఇది మిడిల్ క్లాస్కి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. లోయర్ మిడిల్ క్లాస్కి వర్తిస్తుంది, పేదలకు వర్తిస్తుంది. పిండి కొద్ది రొట్టె అంటాం కదా, ఎవరి ఆదాయానికి తగ్గట్టు వాళ్ళకి ఖర్చులు ఉన్నాయి. అవును. ఇది జనం పరిస్థితి. అయితే మరి బలిసిన వాళ్ళు ఎవరు? అదాని సంపద ఏంటి? అసలు ఎవరైనా ఊహించామా? గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని ఆస్తి 53,000 కోట్లు. మోడీ ప్రధానమంత్రి కాగానే ఆయన చిటికెన వేలును పట్టుకొని ఢిల్లీకి ప్రయాణం అయ్యింది అదాని. అంతకుముందు అదాని ఎవరో మీకు నాకు తెలుసా? తెలియదు. అంబానీ తెలుసు కానీ అంబానీ తెలుసు, అదాని ఎవరికి తెలియదు. కానీ మోడీ చిటికెన వేలును పట్టుకొని ఢిల్లీకి వచ్చాడు. అప్పటికే వచ్చి ఉన్నవాడు కాంగ్రెస్ పీరియడ్లోనే అదాని అంబానీ ఉన్నాడు. చెరోవైపు కూర్చున్నారు. 53,000 కోట్ల అదాని ఈరోజు 17,30,000 కోట్లకి ఎదిగింది. ఈ రోజుకున్న లెక్క, ఫోర్బ్స్ లెక్క ప్రకారం 17 lakh crores. 17,30,000 crores. మన బడ్జెట్లో దాదాపు సగం ఇండియన్ బడ్జెట్లో. అవును. నలుగురి సంపద మన బడ్జెట్ కంటే చాలా ఎక్కువైపోయింది. అంబానీ, అదానీ, టాటా, బిర్లాస్, ఈ నలుగురి సంపద మన బడ్జెట్కు రెట్టింపై. వాళ్ళని మనల్ని కలిపి అందరినీ కలిపి తలసరి ఆదాయం కింద లెక్కగా ఎన్నో ఉంది దేశం, ఎన్నో ఉంది రాష్ట్రం. అంతే అంతే. రాజుగారి నాయి కలిపి 100 బర్రెలు అన్నట్టు ఉంటుంది. ఆయన 99, నాది ఒకటి. అందుకని ప్రపంచ బ్యాంకు విధానాల వల్ల మనం అనుభవిస్తున్నాయి, ఆల్రెడీ చూస్తున్నాం. ఇన్ని చూసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ అప్పు అంటే 100 సార్లు ఆలోచించాలి. రెండోది, ఆయన అక్కడికి పోయి చర్చల్లో పాల్గొన్నాడు అని చెప్పేదాకా తెలియదు మనకెవరికి. అవును. ఎందుకు ఇక్కడ ప్రస్తావించాల్సి ఉండే? అసెంబ్లీ కూడా మొన్ననే జరిగింది కదా. ఎందుకు ఇంత రహస్యం, దాపరికం ఎందుకు? అనుమానాలకు స్కోప్ వస్తోంది. 8 నెలలు అయింది. పెద్ద చర్చ నడిపి ఉండొచ్చు కదా. ఆర్థిక వ్యవస్థను మనం ఎట్లా డెవలప్ చేద్దాం. నువ్వు ఆర్థిక విషయాల్లో వైట్ పేపర్ పెట్టావు, విద్యుత్ రంగంలో వైట్ పేపర్ పెట్టావు, కష్టాలు ఏమిటో చెప్పావు, అప్పుల పరిస్థితి ఏంటో చెప్పావు. మంచిదే, తప్పు లేదు, ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామనేది కూడా ఈ 6 మాసాలు చర్చ జరిపి ఉంటే మేధావుల నుంచి ఏమొచ్చేవో, రాజకీయ పార్టీల నుంచి ఏమొచ్చేవో, ప్రజా సంఘాల నుంచి ఏమొచ్చేవో అవన్నీ చూసిన తర్వాత ఈ అసెంబ్లీలో చర్చకు పెట్టి, ఇగో మేము పోతున్నాం విదేశాలకు, పలానోళ్ళ సహాయం అడుగుతాం అని అంటే అప్పుడు ప్రజలందరికీ తెలిసేది ఎందుకు పోతున్నారు, ఏం చేస్తున్నారు. అసెంబ్లీ అయిపోయేంత వరకు ఆయన విదేశీ పర్యటనకు పోతాడని సాధారణ ప్రజలకు తెలియదు. ఇట్లా అసెంబ్లీ అయిపోయింది, అవ్వబోతున్న 2 రోజుల ముందు మాత్రం వార్తలు వచ్చినాయి విదేశీ పర్యటనలో అని. ఆ విదేశీ పర్యటనలో పెట్టుబడుల కోసం అని వచ్చినాయి. ఇప్పుడు చూస్తే వరల్డ్ బ్యాంకు. కాబట్టి ఎందుకీ దాపరికం అనే అనుమానం అయితే ఎవరికైనా వస్తుంది. న్యాయం. ఎవరికి అనుమానం వచ్చినా అనుమానం రాకపోతే అనుమానించాలి. మీరేం డిమాండ్ చేస్తున్నారు మీ పార్టీ వైపు నుంచి? మీరు చేసే డిమాండ్ ఏంటి? మీ పోరాటం ఉంటుందా రాబోయే రోజుల్లో? కొంత సైలెంట్గానే ఉన్నట్టున్నారు. మొదటి అంశం సైలెన్స్ ఏముంది, అసలు వచ్చిన వార్తే ఇప్పుడు కదా, వచ్చిన వార్తే ఇప్పుడు. మిగతా అంశాల మీద కూడా కొంత ఎక్కడ అనుకున్నంత స్థాయిలో ఫైట్. నేను దానికి కూడా వస్తాను. ఎందుకంటే సైలెంట్గా ఉన్నారని అన్న తర్వాత నేను చెప్పాలి. చెప్పకపోతే మళ్ళీ, ఎందుకంటే ఈ విషయం అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తే ఇది పక్కకు పోద్ది, చూసే వాళ్ళకి నేను ఆన్సర్ చేయలేదు అనేది వస్తుంది. అందుకే దాన్ని అట్లా ఉంచి చెప్తా దాని గురించి కూడా. కానీ ఇప్పుడు మేము కోరేది ప్రపంచ బ్యాంకుతో ఒప్పందానికి ప్రాతిపదికలుగా ఉన్న అంశాలన్నీ బట్టబయలు చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టినట్టుగా దాపరికం ఉండొద్దు. ఇప్పటికే రేవంత్ రెడ్డి దాపరికంతోనే ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే అడిగి పోయేదాకా తెలియదు, చర్చలు జరిపేదాకా తెలియదు. అది వరల్డ్ బ్యాంకుతో చర్చలు జరుపుతారని, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిని కలుస్తారని తెలియదు జనానికి. 8 మాసాల టైంలో ఎప్పుడు చెప్పలేదు. అనుమానాలకు అవకాశం ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చి ఉండాల్సింది కాదు. ఇప్పటికైనా మొత్తం విషయాలు ఒక వైట్ పేపర్ రూపంలో ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది అన్నారు రేవంత్ రెడ్డి గారు. తను అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర కంచె కొలువేశారు. 2 సైమల్టేనియస్గా జరిగింది. అది అయిపోగానే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నామని ఆయన ప్రకటన చేశాడు. సంతోషం. ఎంత పునరుద్ధరణ జరిగింది అనేది ఓ భాగం. కానీ ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని నమ్మితే బ్లాక్ అండ్ వైట్లో పెట్టాలి. అవన్నీ ప్రజల ముందు పెట్టాలి. ఇప్పటివరకు ఉన్న అనుభవాల రీత్యా పెడితే చర్చ జరగని. అప్పుడు మనం స్పష్టంగా మన వైఖరి చెప్పచ్చు. సిపిఎం వైఖరి చెప్పొచ్చు, ఎవరి వైఖరి అయినా చెప్పచ్చు. ముందు దాపరికం పోవాలి.
ఇది మొదటి అంశం. ఇక రెండోది సైలెంట్గా ఉన్నారన్నారు. సైలెంట్గా లేనిది బహుశా సిపిఎం ఒక్కటేనే. అంతేనా? మేము చూపించట్లేదేమో, అంతే అంటారా? అది మీడియాలో వచ్చిన మార్పు. ఓకే. మొత్తం ఓవరాల్గానే మీడియాలో వచ్చిన మార్పు అది. ఓకే. ఎన్నిసార్లు చెప్తాం మీడియా గురించి, అందుకని చెప్పట్లేదు. ఓకే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటాల్లో అగ్రభాగాన్ని ఉన్నది సిపిఎంఏ. ఆన్ రికార్డు ఉన్నాయి కదా అన్నీ. అవును. అవేమీ రాజకీయ అభిప్రాయాలు కాదుగా, ఆన్ రికార్డు ఉన్నాయి. ఈ 8 మాసాల్లో కూడా సిపిఎంఏ అగ్రభాగం. నిన్నగాక మొన్న చూశారు, ఆశాలు హైదరాబాద్కు వచ్చి కమిషనరేటు గేట్లు దూకి లోపలికి పోయి కమిషనర్ ఆఫీసుని దిగ్బంధనం చేశారు కదా. వేల మంది, ఏ జిల్లాకు ఆ జిల్లా ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో అరెస్టులు చేసి లోపలేస్తే మహిళల్ని, అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు అయిండు, ఈడికి వచ్చిన వాళ్ళు వచ్చిండు, ఈడికి వచ్చిన వాళ్ళే వేలల్లో. ఎట్లా సాధ్యమైంది అది? ఎవరైనా చేశారా 8 మాసాల్లో? చేయలేదు కదా. ఆ తర్వాత 2 రోజులకి అంగన్వాడీలు ముట్టడి చేశారు కదా. ఎవరైనా చేశారా? చేయలేదు కదా. ఇప్పుడు సింగరేణిలో శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టాలని కేంద్ర బీజేపీ సర్కార్ నిర్ణయించింది. ఇది తప్పు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ ఏం చెప్పుకుంటుంది బీజేపీ? కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అంటాడు. ఆ కిషన్ రెడ్డే బొగ్గు మంత్రి అయినందుకు తెలంగాణ ప్రజలకు, సింగరేణికి ఏదో ఆశలు. కానీ బొగ్గు మంత్రి అయిన కొద్ది రోజుల్లోనే తెలంగాణలో బొగ్గు బ్లాకు సింగరేణికి ఇవ్వకుండా వేలంపాట పెట్టాలని నిర్ణయం చేయటం, వేలంపాట ప్రక్రియను ప్రారంభోత్సవం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాడు బరి తెగించి. ఎవరేం చేస్తారో చేయండి అన్నట్టే కదా, హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాడు. పార్లమెంట్లో చేసిన చట్టం కదా, దాని నుంచి బయటపడడానికి ఏమైనా అవకాశాలు ఉండేనా? చట్టం మార్చేందుకు వాళ్ళకి అవకాశం లేదా? పూర్తి మెజార్టీతో ఉన్నారు కదా. చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వమే, మోడీ ప్రభుత్వమే. చట్టం మార్చేందుకు కూడా వాళ్ళకి అవకాశం ఉంది. అదేదో బైబిల్ అన్నట్టు, భగవద్గీత అన్నట్టు, అది మారదన్నట్టు. నువ్వు చేసిందే కదా, నువ్వు మార్చొచ్చు కదా. ఓకే. ఫస్ట్ పాయింట్. ఎందుకు మార్చాలి అంటే, సింగరేణి పుట్టిందే తెలంగాణలో బొగ్గు తవ్వడానికి. అవును. తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు, దీన్ని ఎవ్వరు కాదనలేరు. తెలంగాణ కోసం కొట్లాడిన జనం ఇంకా దాన్ని హత్తుకుంటారు. అలాంటి సింగరేణి వాళ్ళ లాభాల బాటలో ఉంది. కేంద్రానికి, రాష్ట్రానికి 71,000 కోట్లు ఇచ్చింది 10 ఏళ్లలో. పైగా ఇప్పటికీ లాభాల్లో ఉంది. మొత్తం సింగరేణి బెల్ట్లో చూస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ గవర్నమెంట్ పేరు చెప్పుకుంటుంది, డబ్బులన్నీ సింగరేణి. ఇప్పుడు గోదావరి కన్లో మెడికల్ కాలేజీ పెడుతున్నది, గవర్నమెంట్ చెప్పుకుంటుంది. 500 కోట్లు సింగరేణి. రోడ్లు వీళ్ళయి, లైట్లు వీళ్ళయి, మంచినీళ్ళు వీళ్ళయి. ఇన్ని చేస్తుంది, దాన్ని గొంతు నొక్కేయచ్చా? దీన్ని సిపిఎం వ్యతిరేకించింది. వ్యతిరేకించడమే కాదు, అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేశాం. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వామపక్షాలను పిలిచి చర్చించి ఐక్యంగా కూడా సింగరేణి హెడ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం. ఆ తర్వాత అంత నెల రోజులే కదా. ఆ తర్వాత గత నెల 29 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు సింగరేణి పరిరక్షణ యాత్ర చేశాం నా నాయకత్వంలోనే. నేను, భూపాలు, ఆశయ్య, సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర చేశాం. మొత్తం బొగ్గన్లన్నీ తిరిగాం, కార్మికులని కలిసాం, అధికారులని కలిసాం. ఇది సింగరేణి కుటుంబం కదలాలని చెప్పినాం. అధికారులు, కార్మికులు తేడా లేదు, కదలాలని చెప్పాం. జనం కదలాలని చెప్పాం. బహిరంగ సభలు పెట్టాం. వీటన్నిటితో పాటు ఈ మొత్తం ప్రాసెస్లో సింగరేణి కుటుంబాలతో గడిపాం. హోటళ్లలో, గెస్ట్ హౌజుల్లో లేము. కాంట్రాక్ట్ వర్కర్ నుంచి పర్మనెంట్ వర్కర్ వరకు సింగరేణి కుటుంబాల ఇండ్లలో ఉన్నాం. వాళ్ళు పెట్టింది తిన్నాం, వాళ్ళ ఇండ్లలో బస చేసినాం. వాళ్ళ కుటుంబాలు, మీరు కుటుంబాలు కదలాలి తల్లి, లేకపోతే దీన్ని రక్షించుకోలేమని అప్పీల్ చేశాం. సిపిఎంఏగా చేసింది. 2 రోజులే అయింది. రేపు మాపో గవర్నర్ని కలుస్తున్నాం. అప్లికేషన్ పెట్టినాం గవర్నర్కి అపాయింట్మెంట్ ఇమ్మని. వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు గవర్నర్ని కూడా కలుస్తాం. అందుకని ప్రజల తరఫున నిలబడేది సిపిఎం. సిపిఎం ఒకటే కాదు, మొత్తం వామపక్షాలు కదులుతాయి. వీళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారా కొంత? సిపిఐ వాళ్ళు అట్లా అనుకోలేము. ఎందుకంటే ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసినంత మాత్రాన గవర్నమెంట్కి అనుకూలమని ఎట్లా చెప్తాం? ఇప్పుడు సింగరేణి బొగ్గు బ్లాకుల కోసం
సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలు కలిసే చేసినాంగా అవును. ధర్నా హెడ్ ఆఫీస్ దగ్గర. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సిపిఐ మాది 5వ తేదీతో మా యాత్ర అయిపోయింది, 5వ తేదీ నుంచి వాళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఓకే. అందుకని అట్లా ఏదో అనుకూలంగా ఉన్నారని చెప్పలేము. సమస్య ఏంటంటే ఇష్యూ ఇట్లా వచ్చింది, ఎవరి క్యాంపెయిన్ వాళ్ళు చేస్తారు. ఇది క్రమంగా కార్మికుల్లో వేడెక్కితే, ప్రజల్లో అర్థం చేసుకోవడం పెరిగితే ఒక పెద్ద ఐక్య ఉద్యమానికి దారితీస్తుంది, దారి తీయాలి. సో ఖచ్చితంగా సార్, చాలా అంశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూలు మనం చేద్దాం. సో మీరు ఇప్పుడు పార్టీ సెక్రటరీ, యాక్టివ్ సెక్రటరీగా పనిచేస్తున్నారా? ఎందుకంటే తమ్మినేని గారికి కొంత హెల్త్ ఇష్యూస్, ఆయన ఆపరేషన్ తర్వాత కొంత తమ్మినేని గారు ఇబ్బందిగా ఉన్నట్టున్నారు. అనారోగ్యం తర్వాత కోలుకున్నారు, ఓకే, యాక్టివ్గానే ఉన్నారు. పనులు దిగాలి అని అంటే ఆయన స్వభావం రీత్యానే స్పీడు దూకుడు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని డాక్టర్లు అంత స్పీడు వద్దు అని కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ మేరకు ఆయన ఆరోగ్యం పర్ఫెక్ట్ అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు స్పీడ్ తగ్గించారు. ఓకే, ఆ మేరకు ఆయన పనులు మేము కలెక్టివ్గా చేసుకోవాలి కదా సహాయంగా. సో ఫ్యూచర్ సెక్రటరీ మీరేనేమో? కమ్యూనిస్ట్ పార్టీలో ఉండదు కదా, కమ్యూనిస్ట్ పార్టీల్లో ఫ్యూచర్ సెక్రటరీ గురించి ముందు నిర్ణయాలు ఉండవు. మహాసభల్లో చివరి రోజు మాత్రమే అది నిర్ణయం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ అవగాహన ఉంటుంది. మిగతా పార్టీల్లో ముందే నిర్ణయం అయిపోతుంది. సీల్డ్ కవర్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీల్లో అట్లా ఉండవు. మహాసభల్లో చివరి రోజు మీరైతే పోటీలో ఉంటారు. అసలు ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు పోటీలో ఉండరు, ఏకగ్రీవాలు అవుతాయా, పోటీలు అవుతాయా, అసలు ఈ చర్చలే ఉండవు కమ్యూనిస్ట్ పార్టీల్లో. అంతా మహాసభల్లో చివరి రోజే. అంతే. వీటిని గురించి నాయకుల్లో ఎవరిలోనూ ఇలాంటి ఆలోచనలు ఉండవు అసలు కమ్యూనిస్ట్ పార్టీల్లో. బయట చర్చలు జరుగుతుంటాయి. బయట ఎందుకు జరుగుతాయి వాళ్ళని కూడా తప్పట్లేదు. కాంగ్రెస్లో, బీజేపీలో, బీఆర్ఎస్లో వాళ్ళు చూసేది అవే కదా, టీడీపీలో చర్చ జరగడం కామనే కదా సార్. అందుకే ఎవరెవరు ఉన్నారు ఏంటి, దేశంలో మేజర్ పొలిటికల్ పార్టీస్లో జరిగే ప్రక్రియ అదే కాబట్టి, రోజు దాన్నే చూస్తారు కాబట్టి, ఆ పార్టీల్లో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా పత్రికలకెక్కి మాట్లాడుతుంటారు కాబట్టి, సాధారణంగా మీడియాలో కానీ ప్రజలు కానీ కమ్యూనిస్ట్ పార్టీల గురించి కూడా అట్నే అనుకుంటారు. కానీ వాటికి పూర్తి భిన్నం కమ్యూనిస్ట్ పార్టీల పద్ధతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వీరయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం రేవంత్ రెడ్డి గారు కమ్యూనిస్టులు కానీ మిగతా సంఘాలన్నీ కోరినట్టుగా ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి వివరాలన్నీ శ్వేతపత్రంలాగా, వైట్ పేపర్ లాగా ప్రజల ముందు ఉంచుతారా లేదా అన్నది. ఒకవేళ ఉంచకపోతే వీళ్ళు మేము పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు అని చెప్తున్నారు. ఏదైనా ప్రజలకు అనుకూలంగా ఉండాలి, తెలంగాణకి నష్టం జరగకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.